ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాక్కు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినం మేము చూడగలుగుతున్నామంటే కేవలం నీ కృపను బట్టి చూస్తున్నాం తండ్రి. ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు నేర్పిస్తున్నారు. జ్ఞానయుక్తమైన ఈ మాటలు మా జీవితంలో ప్రభా తండ్రి మంచి చెడులు తెలుసుకుని మంచి మార్గంలో నడవటానికి నీ కృపను అందిస్తున్నారు తండ్రి. ఈ దినం తండ్రి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13, 14, 15 వచనాల మీద ధ్యానించుకోబోతుండగా తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. మీ ఆత్మ సహాయం మాకు అందించండి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. యేసునామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథ ధ్యానం 21వ అధ్యాయం 13 నుండి 15 వచనములు. దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. చాటున ఇచ్చిన బహుమానం కోపమును చల్లార్చును. ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయువారికి అది భయంకరం. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, 13వ వచనం కనికరము లేని స్వభావం యొక్క తీవ్రమైన పర్యవసనాలను హెచ్చరిస్తుంది. మరియు ఇతరుల కష్టాల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారికి దేవుడు కూడా జవాబు ఇవ్వడని స్పష్టం చేస్తుంది. దరిద్రుల మొర వినక అంటే పేదలు, అవసరంలో ఉన్నవారు లేదా కష్టాల్లో ఉన్నవారు సహాయం కోసం చేసే విజ్ఞప్తిని, కేకలను విస్మరించడం. చెవి మూసుకున్నవాడు అంటే కావాలనే వారి అభ్యర్థులు పట్టించుకోకుండా వారికి సహాయం చేయడానికి నిరాకరించడం. ఇది కనికరం లేని స్వార్థపూరితమైన స్వభావాన్ని సూచిస్తుంది. అలాంటి వ్యక్తి ఇతరుల బాధలను చూసి చలించడు మరియు వారికి సహాయం చేయడానికి తన బాధ్యతను విస్మరిస్తాడు. తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అనే భాగం ఈ నిర్లక్ష్య స్వభావానికి కలిగే న్యాయమైన పర్యవసానాన్ని తెలియజేస్తుంది. ఎవరైతే ఇతరుల మొరను వినరో వారికి అవసరమైనప్పుడు దేవుడు లేదా ఇతరులు వారి మొరను వినరు. ఇది దేవుని న్యాయసూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. మనం ఇతరులకు ఎలా వ్యవహరిస్తామో అదే విధంగా మనకు తిరిగి వస్తుంది. దేవుడు దయలేని వారికి దయచూపడు. ఇది ఒక రకమైన కర్మ ఫలం లాంటిది, కానీ దేవుని న్యాయమైన తీర్పు నుండి వస్తుంది. ఈ వచనం ప్రాముఖ్యంగా మనకు పేదల పట్ల, అవసరంలో ఉన్న వారి పట్ల దయ, కరుణ చూపడం ఎంత ముఖ్యమో బోధిస్తుంది. దేవుడు దయలేని వారిని చూస్తాడు మరియు వారి క్రియల ప్రకారం తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలోని మనుషులు మీకు ఏమి చేయవలన మీరు కోరుదురో అలాగున మీరును వారికి చేయుడు అనే బైబిల్ సూత్రానికి ఇది ఒక అర్థం. చివరిగా దరిద్రం మొరను విస్మరించి వారికి సహాయం చేయడానికి నిరాకరించే వ్యక్తికి తాను అవసరంలో ఉన్నప్పుడు దేవుడు లేదా ఇతరులు కూడా సహాయం చేయరని హెచ్చరిస్తుంది. కరుణ మరియు దయ యొక్క ప్రాముఖ్యతను ఈ వచనం నొక్కి చెబుతుంది. 14వ వచనం కోపాన్ని చల్లార్చడానికి బహుమతుల ప్రభావాన్ని వివరిస్తుంది. ఈ వచనం రాజీ లేదా శాంతిని నెలకొల్పడంలో రహస్యంగా ఇచ్చే బహుమతి యొక్క ప్రభావాన్ని తెలియజేస్తుంది. చాటునిచ్చిన బహుమానం అంటే రహస్యంగా, గుప్తంగా, ఇతరులకు తెలియకుండా ఇచ్చే బహుమతి. ఇది ఒక వివాదం లేదనుకో కోపం ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి లేదా అవమానం నుండి బయటపడటానికి ఉపయోగపడే ఒక రకమైన నైవేద్యం. ఈ బహుమతి కోపమును చల్లార్చును అంటే అవతలి యొక్క ఆగ్రహాన్ని తగ్గిస్తుంది, ఉద్రిక్తతను సడలిస్తుంది. ఒడిలో నుంచబడిన కానుక అనే వ్యక్తీకరణ కూడా రహస్యంగా ఇచ్చే బహుమతిని సూచిస్తుంది. ప్రాచీన కాలంలో దుస్తులలోని మడతలలో లేదా ఒడిలో వస్తువులను దాచిపెట్టేవారు. మహాక్రోధమును శాంతిపరచునంటే చాలా తీవ్రమైన కోపాన్ని, ఆగ్రహాన్ని కూడా అది తగ్గించగలదు. ఎందుకు రహస్యంగా ఉండటం? బహుమతి రహస్యంగా ఇవ్వడం వలన కొన్ని ప్రయోజనాలు. మొదటిదే, ఇది గౌరవం నిలుపుతుంది. బహుమతిని స్వీకరించే వ్యక్తికి బహిరంగంగా అవమానం లేదా సిగ్గు కలగకుండా ఉంటుంది. ఇది లంచంలా కాకుండా సామరస్యానికి ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇక రెండోది, ఇది అహంకారాన్ని తగ్గిస్తుంది. బహుమతినిచ్చే వ్యక్తి యొక్క అహంకారాన్ని తగ్గిస్తుంది, ఎందుకంటే అది బహిరంగ ప్రదర్శన కోసం కాదు. ఇక మూడోది, దీని ప్రభావం ఎక్కువ. బహిరంగ ఇచ్చిన దానికంటే రహస్యంగా ఇచ్చిన బహుమతికి ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఎందుకంటే అది స్వచ్ఛందంగా మరియు నిస్వార్థంగా ఇచ్చినట్లు అనిపించవచ్చు. ప్రధానంగా ఈ వాక్యం మనకు కోపాన్ని లేదా తీవ్రమైన వివాదాలను పరిష్కరించడానికి దౌత్య మార్గాలను ఉపయోగించవచ్చని బోధిస్తుంది. బహుమతులు మానవ మనస్తత్వంపై ఎలా ప్రభావం చూపుతాయో తెలియజేస్తుంది. కొన్నిసార్లు ఒక సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి ప్రత్యక్ష కన్ఫరెన్సేషన్ కంటే
పరోక్ష పద్ధతులు మరింత ప్రభావవంతంగా ఉంటాయని సూచిస్తుంది. రహస్యంగా ఇచ్చే బహుమతి కోపాన్ని, మహాక్రోధాన్ని చల్లార్చడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని బోధిస్తుంది. ఇది వివాద పరిష్కారంలో ఒక తెలివైన వ్యూహాన్ని సూచిస్తుంది. ఈ అధ్యాయం 15వ వచనం నీతిమంతుల మరియు పాపుల భిన్నమైన వైఖరులను వివరిస్తుంది. మరియు నీతిమంతులు ధర్మాన్ని ప్రేమించినప్పుడు పాపులు దానికి ఎలా భయపడతారో స్పష్టం చేస్తుంది. న్యాయమైన క్రియలు చేయడం అంటే దేవుని నియమాలకు అనుగుణంగా సరైన ధర్మబద్ధమైనది మరియు నీతిగల పనులు చేయడం. ఇవి నిజాయితీ, దయ, కరుణ మరియు ధర్మబద్ధమైన చర్యలు. నీతిమంతునికి సంతోషకరం అంటే దేవునికి భయపడి ఆయనను ప్రేమించే వ్యక్తికి నీతిగా జీవించటం ఆనందాన్ని, సంతృప్తినిస్తుంది. వారు సరైన పనులు చేయడం వలన దేవుని ఆమోద్యం పొందుతారని తెలుసుకుంటారు మరియు వారి అంతరాత్మలో శాంతి ఉంటుంది. వారి ఆనందం కేవలం బాహ్యమైనది కాదు, హృదయం నుండి వస్తుంది. పాపం చేయు వారికి అంటే దేవుని మార్గాలను విడిచిపెట్టి పాపంలో జీవించే వారికి, అన్యాయమనులు చేసేవారికి అది భయంకరం అంటే నీతి, న్యాయం వారికి భయాన్ని, అసౌఖ్యాన్ని కలిగిస్తాయి. నీతిమంతులు చేసే పనులు లేదా న్యాయం వారి పాపాలను బయటపెడతాయి, వారిని దోషులుగా నిలబడతాయి మరియు వారికి శిక్షను గుర్తు చేస్తాయి. కాబట్టి వారి న్యాయాన్ని చూసి భయపడతారు, దానికి దూరంగా ఉంటారు. ఈ వాక్యం మనకు మొదటిగా హృదయాల వ్యత్యాసం గురించి చెప్తున్నది. అంటే నీతిమంతులు మరియు పాపుల హృదయాలు ఎంత భిన్నంగా ఉంటే తెలుసు. రెండవది, దేవుని మార్గాల్లో నడవడం నిజమైన ఆనందాన్ని ఇస్తుందని బోధిస్తుంది. మూడవది, పాపం చేసేవారు న్యాయము నుండి పారిపోతారని, ఎందుకంటే అది వారికి తీర్పును సూచిస్తుందని తెలియజేస్తుంది. నాలుగవది, దేవుడు నీతిమంతులకు ఆనందాన్ని, పాపులకు భయాన్ని కలిగిస్తాడని బోధిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ వచనం నీతిని ఆచరించడం వల్ల కలిగే అంతర్గత సంతృప్తిని మరియు పాపం వల్ల కలిగే భయాన్ని నొక్కి చెబుతోంది. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాకు నేర్పిన లోతైన సత్యాలకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ దినం సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13, 14, 15 వచనాలను ధ్యానించి ప్రభా తండ్రి, అందులో ఉన్నటువంటి సారాంశాలను, సత్యాలను తండ్రి మాకు బోధించినందు బట్టి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. ఈ వాక్యాలు మా హృదయాలను సరిచేసి మా ప్రవర్తనను మీ చిత్తానికి అనుగుణంగా మార్చుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, మా హృదయాలను కనికరంతో నింపండి ప్రభా. అవసరంలో ఉన్న వారి మొరను వినకుండా, వారికి సహాయం చేయకుండా, మా చెవులను మూసివేసుకోకుండా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని సరిచేయండి, బాగుపరచండి. దేవా నీకు స్తోత్రములు తండ్రి. మేము స్వార్థపూరితంగా కాకుండా మీ ప్రేమను ప్రతిబింబించేలా, ఇతరుల కష్టాల్లో పాలు పంచుకునేలా మాకు సహాయం చేయండి ప్రభా. మేము సహాయం కోసం మొరపెట్టినప్పుడు మీరు మా మొరను వినాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి నాయనా, మేము కూడా దయతో ఇతరులకు సహాయం చేసేలా మాకు కృపను దయచేయండి, అట్టి మనసును మాకు దయచేయండి తండ్రి. సంబంధాలలో శాంతిని కోరుకుని హృదయాన్ని మాకు ప్రసాదించండి ప్రభా. కోపం, క్రోధం ఉన్న చోట వివేకంతో, సమయస్ఫూర్తితో తండ్రి వ్యవహరించే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, కొన్నిసార్లు వివాదాలను, తీవ్రమైన ఆగ్రహాన్ని శాంతింపజేయడానికి వినయపూర్వకమైన దయగల చర్యలు ఎంత ప్రభావవంతంగా ఉంటాయో మేము గుర్తించేలా మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. మేము శాంతిని స్థాపించే వారిగా ఉండేలా మమ్మల్ని ఉపయోగించుకోమని అడుగుచున్నాం తండ్రి. న్యాయమైన క్రియలు చేయటం నీతిమంతుల సంతోషకరము, పాపం చేయవారికి అది భయంకరమని ఈ రోజు నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేశావు తండ్రి. మేము న్యాయమైన క్రియలు చేయటం ద్వారా సంతోషాన్ని పొందే నీతిమంతులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి. పాపం చేసేవారికి న్యాయం భయంకరమైనది మేము అర్థం చేసుకునేలా నీ కృపనిచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి నైనా మేము ఈ దృష్టిలో నీతిగా జీవించేలా, పాపానికి దూరంగా ఉండేలా మాకు సహాయం చేయండి. మా జీవితంలో మీరు నియమించిన న్యాయ మార్గాలలో నడుస్తూ మీ ఆనందం అనుభవించేలా మాకు కృపను ప్రసాదించండి. ఈ 3 వచనాల సత్యాలను మా హృదయాల్లో లోతుగా నాటుకొని మా జీవితాలను మీ మహిమ కోసం జీవించడానికి సహాయం చేయమని అడుగుచూ ఉంటున్నాం తండ్రి. ఎందరైతేనైనా తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియజేశారో తండ్రి, వారి అవసరతలన్నిటినీ తీర్చండి అయా. కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. అయా తండ్రి, నైనా ఇదిగో ప్రభా, చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి చదువులు మీరు తోడుకొనండి. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, ప్రమోషన్లు ఇవ్వండి నాయన. అలాగే తండ్రి, గర్భఫలంకు ఎదురు చూసిన బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో బిడ్డ నార్మల్ డెలివరీ అనుగ్రహించండి. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులు బలపరచండి. దేవా, నీవు తప్ప మాకు దిక్కేవరునైనా, నీవే మా దేవుడు, రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు తండ్రి.
నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. తండ్రి, సంఘమును, సంఘ కాపలను, సువార్థికులను పరిచయం చేసి నీ కృపాబలం, ఆత్బలం చేత నింపి నడిపించండి. అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని గ్రహించండి. అలాగే ప్రభా తండ్రి, అప్పులైన కాడిని విరగొట్టండి. తన మానసిక ఒత్తులను విడిపించండి నాయన, నీకు స్తోత్రాలు. అంతేగాని కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలకి జీవితాలు మీరు ఇచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అంతేకాకుండా ప్రభా ఈ దినం ఎంతమంది అయితే తమ పని బాటలు వెళ్తుంటారో, కాలేజీకి వెళ్ళేవారు, స్కూల్కి వెళ్ళేవారు, పని బాటలకి వెళ్ళేవారు, తండ్రి ఇతర రకరకాల పనుల్లో ఉన్నటువంటి వారు, వ్యాపారం అందరినీ జ్ఞాపకం చేసుకొని వారి పనుల్లో వారికి క్షేమాన్ని, భద్రతను, విజయాన్ని అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఎన్నప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.